frequency of a electric oscillation coincides with the frequency of natural vibrations of a crystal. సో ఏంటంటే ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఆసిలేటర్ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది న్యాచురల్ వైబ్రేషన్ ఆఫ్ ఏ క్రిస్టల్ అంటే క్రిస్టల్ అనేది న్యాచురల్గా వైబ్రేట్ అయినప్పుడు కలిగే ఫ్రీక్వెన్సీ అనేది ఎలక్ట్రిక్ ఆసిలేటర్ ఫ్రీక్వెన్సీతో కోయిన్సైడ్ అయినప్పుడు, అంటే రెండు ఈక్వల్ అయినప్పుడు అక్కడ క్రిస్టల్ దగ్గర వైబ్రేషన్ అనే అల్ట్రాసానిక్స్ వేవ్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ వైబ్రేషన్ విల్ బి లార్జ్ యాంప్లిట్యూడ్. సో ఆ వైబ్రేషన్లో సౌండ్ వేవ్స్ అనేవి ఉంటాయి కదా, ఆ వేవ్ ఈ ఫార్మేషన్లో ఉంటే అక్కడ ఉండే వేవ్ యాంప్లిట్యూడ్ అనేది లార్జర్గా ఉంటుంది. సో దిస్ ఫెనామినాని యూజ్డ్ టు ప్రొడక్షన్ ఆఫ్ అల్ట్రాసానిక్ వేవ్స్. ఈ ఫెనామినాని మనం ఎందుకు తీసుకుంటామంటే అల్ట్రాసానిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేయడానికి తీసుకుంటాం. వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద కన్స్ట్రక్షన్. సో దిస్ ఈస్ ద ఎక్స్పెరిమెంటల్ అరేంజ్మెంట్ ఆఫ్ పీజోఎలక్ట్రికల్ మెథడ్. The high frequency AC voltage means alternating voltage is applied to a quartz crystal and it is obtained by tuner circuit. మనం ఏసీ వోల్టేజ్ని కనుక క్వార్ట్జ్ క్రిస్టల్కి అప్లై చేస్తాం. సో క్వార్ట్జ్ క్రిస్టల్ అనేది ఫస్ట్ టూ మెటల్ ప్లేట్స్ మధ్య అరేంజ్ చేసుకోగానే దానికి ఏసీ వోల్టేజ్ అప్లై చేస్తాం. ఈ ఏసీ వోల్టేజ్ అనేది మనం ట్యూనర్ సర్క్యూట్ నుంచి పొందుతాం. The tuner circuit consistent of inductance L1 and variable capacitor C1 are connected in parallel. సో ట్యూనర్ సర్క్యూట్లో మనం ఇండక్టెన్స్ ఉంటుంది, అలాగే వేరియబుల్ కెపాసిటర్ అనేది ఉంటాయి. అండ్ ఇండక్టెన్స్ని L1తో ఇండికేట్ చేస్తాం, వేరియబుల్ కెపాసిటర్ని C1తో ఇండికేట్ చేస్తాం. సో L1 and C1 అనేవి ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో ఒకదానికొకటి ప్యారలల్గా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ ఎండ్ ఆఫ్ ది ట్యూనర్ సర్క్యూట్ is connected to RF choke by passing through the blocking capacitor CB. సో ఆ ట్యూనర్ సర్క్యూట్ యొక్క ఒక ఎండ్ అనేది RF చోక్కి బ్లాకింగ్ కెపాసిటర్ నుండి పాస్ అవుతూ RF చోక్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో అదర్ ఎండ్ ఆఫ్ ది ట్యూనర్ సర్క్యూట్ ఈజ్ కనెక్టెడ్ టు గ్రిడ్ సర్క్యూట్ బై పాసింగ్ త్రూ ద గ్రిడ్ కెపాసిటర్స్. సో ఆ ట్యూనర్ సర్క్యూట్ యొక్క ఎనదర్ ఎండ్ అంటే వేరే ఎండ్ అనేది గ్రిడ్ సర్క్యూట్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది బై పాసింగ్ త్రూ ద గ్రిడ్ కెపాసిటర్ నుండి పాస్ అవుతూ గ్రిడ్ సర్క్యూట్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఏంటిది ట్యూనర్ సర్క్యూట్ యొక్క ఎనదర్ ఎండ్. సో ద క్వార్ట్జ్ క్రిస్టల్ ఈజ్ కనెక్టెడ్ టు ప్యారలల్ విత్ వేరియబుల్ కెపాసిటర్ C1. సో క్వార్ట్జ్ క్రిస్టల్ని మనం ఎలా కనెక్ట్ చేస్తామంటే వేరియబుల్ కెపాసిటర్కి ప్యారలల్గా ఉండేటట్టు మనం క్వార్ట్జ్ క్రిస్టల్ని కనెక్ట్ చేస్తాం. ఫ్రమ్ ద ఫిగర్లో కనుక మనం చూసుకున్నట్టయితే RG ఈజ్ ఏ గ్రిడ్ రెసిస్టర్ అండ్ CG ఈజ్ ఏ గ్రిడ్ కెపాసిటర్. సో RG అనేది గ్రిడ్ రెసిస్టర్ని డిటర్మైన్ చేస్తుంది, అలాగే CG అనేది గ్రిడ్ కెపాసిటర్ని డిటర్మైన్ చేస్తుంది. The DC voltage is applied to the plate through radio frequency choke. సో మనం ఇక్కడ ఎలా అంటే హైపర్ టెన్షన్ బ్యాటరీ నుంచి డైరెక్ట్ కరెంట్ అనేది RF చోక్కి కనుక సప్లై చేసినప్పుడు అక్కడ ఏమవుతుందంటే RF అంటే రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ అనేది మనం పంపించిన డైరెక్ట్ కరెంట్ కనుక హై ఫ్రీక్వెన్సీ అంటే మనకు కావాల్సిన మనం రిక్వైర్ చేసిన ఫ్రీక్వెన్సీ కంటే హైగా ఉంటే దాన్ని ప్రివెంట్ చేసి అంటే దాన్ని తగ్గించి మనకి ఎంత రేంజ్లో అయితే కరెంట్ సప్లై అవ్వాలో ఆ రేంజ్లో సప్లై అయ్యేలా చేస్తుంది ఏంటి రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ అనేది. తర్వాత ద రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్ టు పాస్ త్రూ ద హై టెన్షన్ బ్యాటరీ. సో హై టెన్షన్ బ్యాటరీ నుంచి వచ్చిన కరెంట్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీలో పాస్ అవుతుంది. సో ఇక్కడ CB ఈజ్ ద బ్లాకింగ్ కెపాసిటర్. సో మనం RF చోక్కి మనం ఒక కెపాసిటర్ బ్లాక్ని కనెక్ట్ చేస్తాం. అది ఎందుకంటే బ్యాటరీ హైపర్ టెన్షన్ బ్యాటరీ నుంచి వచ్చిన డైరెక్ట్ కరెంట్ అనేది ట్యూనర్ సర్క్యూట్లోకి డైరెక్ట్గా పాస్ అవ్వకుండా ఉండటానికి మనం ఒక కెపాసిటర్ బ్లాక్ని కనెక్ట్ చేస్తాం. సో ఆ కెపాసిటర్ బ్లాక్ ఏం చేస్తుందంటే మనం ఆల్రెడీ సెండ్ చేసిన డైరెక్ట్ కరెంట్ అనేది ట్యూనర్ సర్క్యూట్లో సప్లై అవ్వకుండా అక్కడ బ్లాక్ చేసి అది గ్రిడ్ సర్క్యూట్లోకి పాస్ అయ్యేలా చేస్తుంది. సో విచ్ ప్రివెంట్స్ ద డైరెక్ట్ కరెంట్ టు పాస్ త్రూ ద ట్యూనర్ సర్క్యూట్
బ్రైట్ బై పాసెస్ ద రేడియో ఫ్రీక్వెన్సీ కరెంట్. సో ఇలా అవుతుంది. సీజీ ఈజ్ ద గ్రిడ్ సర్క్యూట్. సో మనం హైపర్ టెన్షన్ బ్యాటరీ నుంచి డైరెక్ట్ కరెంట్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ చౌకగా సప్లై చేస్తాం. అలా సప్లై చేసినప్పుడు అక్కడ ఆ రేడియో ఫ్రీక్వెన్సీ చౌక్ అనేది మనకి అప్లై చేసిన డైరెక్ట్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ కనుక మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీ కంటే హై రేంజ్లో ఉన్నప్పుడు దాన్ని ప్రివెంట్ చేసి, అంటే దాన్ని రేంజ్ని తగ్గించి మనకి ఎంత రేంజ్లో అయితే కరెంటు సప్లై అవ్వాలో ఆ రేంజ్లో కరెంటు సప్లై అయ్యేలాగా రేడియో ఫ్రీక్వెన్సీ చోక్ అనేది వర్క్ చేస్తుంది. అలాగే ఇక్కడ ఏంటంటే మనం కరెంట్ సిబి అంటే కెపాసిటర్ బ్లాక్ని ఒకటి కనెక్ట్ చేసుకుంటాం. ఆ కెపాసిటర్ బ్లాక్ దేనికంటే మనము ఇక్కడ హైపర్ టెన్షన్ బ్యాటరీని యూజ్ చేసుకొని సప్లై చేసిన డైరెక్ట్ కరెంట్ అనేది డైరెక్ట్గా ట్యూనర్ సర్క్యూట్లోకి సప్లై అవ్వకుండా ఉండటానికి కెపాసిటర్ బ్లాకింగ్ని కనెక్ట్ చేసుకుంటాం. ఇదేం చేస్తుందంటే సో రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా వచ్చిన కరెంట్ అనేది ఇక్కడ బ్లాక్ చేసేస్తుంది. బ్లాక్ చేసి ఆ కరెంట్ అనేది గ్రిడ్లోకి పాస్ అయ్యేలాగా వర్క్ చేస్తుంది. అలా గ్రిడ్లోకి పాస్ అయిన కరెంట్ అనేది ట్యూనర్ సర్క్యూట్లో పాస్ అయ్యి ఆ ట్యూనర్ సర్క్యూట్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫామ్ అయిపోయి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ద్వారా ఇక్కడ ఉన్న క్రిస్టల్ అనేది హయ్యర్ అంటే లార్జ్ యాంప్లిట్యూడ్తో వైబ్రేట్ అవుతూ ఉంటుంది. అలా వైబ్రేట్ అవటం వల్ల అల్ట్రాసానిక్ వేవ్స్ అనేవి అక్కడ ప్రొడ్యూస్ అవుతాయి. Now we are discussing about the working of piezoelectrical method. The capacity of variable capacitor C1 is existed. సో ఒక వేరియబుల్కి ఎంత కెపాసిటీ ఉంది అని చెప్పడానికి కెపాసిటర్ C1 అంటే కెపాసిటర్ C1 దగ్గర ఎగ్జిస్ట్ అయ్యే వాల్యూని మనం వేరియబుల్ యొక్క కెపాసిటీగా తీసుకుంటాం. దట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఆసిలేటింగ్ సర్క్యూట్ ఈస్ ట్యూన్డ్ టు ద న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ క్రిస్టల్. సో ఎప్పుడైతే మనము ఒక ఆసిలేటింగ్ సర్క్యూట్ దగ్గర ఎంతైతే ఏ ఫ్రీక్వెన్సీ ఉంటుందో ఆ ఫ్రీక్వెన్సీ అనేది న్యాచురల్ వైబ్రేటింగ్ క్రిస్టల్ యొక్క ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుందో అప్పుడు అల్ట్రాసానిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. నా ద క్రిస్టల్ ఇంటూ ద మెకానికల్ వైబ్రేషన్ అండ్ ద అల్ట్రాసానిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో క్రిస్టల్ అనేది మెకానికల్ వైబ్రేషన్స్ అనేవి చేస్తుంది. మెకానికల్ వైబ్రేషన్ చేయటం వల్ల అక్కడ లార్జర్ యాంప్లిట్యూడ్ అనేది ఫామ్ అవుతుంది. డ్యూ టు ద రెజోనెన్స్ ద అల్ట్రాసానిక్ వేవ్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. దెన్ ద అల్ట్రాసానిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. The frequency of a tuned circuit is N1 equal to 1/2 by square root of 1 by L1 C1, where L1 is the inductance, C1 is the capacitor for the crystal. Crystal దగ్గర the frequency of the crystal అంటే సో మనం ఇక్కడ అనేది ఒక ట్యూన్డ్ సర్క్యూట్ దగ్గర ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది అని చూసాం. అలాగే ఇక్కడ మనకి క్రిస్టల్ దగ్గర ఎంత ఫ్రీక్వెన్సీ ఉంది అని తెలుసుకోవాలంటే అది N2 equal to 1/2t square root of y by rho. So where T equal to thickness of crystal, Y equal to Young's modulus, Rho is density. For quartz crystal, Young's modulus. సో ఒక క్వార్ట్జ్ క్రిస్టల్కి వచ్చేసి యంగ్స్ మాడ్యులస్ ఎంత ఉంటుంది అంటే నార్మల్గా Y equal to 7.9 into 10 to the power of 10 newtons per meter square. Density Rho equal to 2650 kilograms per meter cube. ద వెలాసిటీ ఆఫ్ ఏ క్వార్ట్జ్ క్రిస్టల్. సో క్వార్ట్జ్ క్రిస్టల్కి వచ్చేసి ఎంత వెలాసిటీ ఉంటుంది అని తెలుసుకోవడానికి స్క్వేర్ రూట్ ఆఫ్ y బై రో అండ్ యంగ్స్ మాడ్యులస్ బై డెన్సిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ 7.9 into 10 to the power of 10 by 2650. సో మనకి ఇక్కడ పైన మనం చెప్పుకున్నాం యంగ్స్ మాడ్యులస్ అనేది ఎంత ఉంది, అలాగే డెన్సిటీ అనేది ఎంత ఉంది అని. సో దాన్ని రూట్ కనుక చేస్తే 5460 meter per seconds వస్తుంది. సో ఇఫ్ టీ ఈజ్ ద థిక్నెస్ ఆఫ్ ఏ క్రిస్టల్. సో మనం టీని క్రిస్టల్ యొక్క థిక్నెస్గా తీసుకుంటే దెన్ ద వెలాసిటీ. సో అక్కడ వెలాసిటీ ఎంత ఉంటుంది అంటే V equal to n lambda. దేర్ ఫోర్ n equal to lambda ప్లస్లో మనం 2t అని రాసుకుంటాం. n equal to సో దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే V/2t. n equal to సో మనం ఆల్రెడీ క్రిస్టల్ యొక్క వెలాసిటీ ఎంతో మనకు తెలుసు. థిక్నెస్ దగ్గర
అది ఎంత థిక్నెస్ ఉందో తెలియదు కాబట్టి వాల్యూమ్ వెలాసిటీ రాసుకుంటాం. 5460/2t ఈక్వల్ టు దాన్ని మాస్తే దాన్ని క్యాలిక్యులేట్ చేస్తే 2730/t హెర్ట్జ్. If N1, N2 are ultrasonic waves are produced. సో N1, N2ని ఆ ఫ్రీక్వెన్సీస్ ద్వారా మనం అల్ట్రాసానిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ చేసుకుంటాం. In piezoelectric method there is some advantages. First one, in this method we can obtain the ultrasonic waves up to 500 kHz. సో ఈ మెథడ్ని యూజ్ చేసుకొని మనం 500 kHz కంటే ఎక్కువ రేంజ్లో ఉన్న అల్ట్రాసానిక్ వేవ్స్ను ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ మోర్ ఎఫిషియంట్ దెన్ మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్. సో ఇక్కడ ఈ పీజో ఎలక్ట్రికల్ మెథడ్ అనేది మ్యాగ్నెటోస్ట్రిక్షన్ మెథడ్ కంటే ఎక్కువ ఎఫెక్ట్గా ఉంటుంది, అంటే దానికంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంటే బెటర్గా పనిచేస్తుంది. థర్డ్ పాయింట్, ద అవుట్పుట్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ టెంపరేచర్. సో మనకి అవుట్పుట్లో వచ్చే ఫ్రీక్వెన్సీ అనేది టెంపరేచర్ని బేస్ చేసుకొని అయితే ఉండదు. అంటే టెంపరేచర్ మీద కనుక డిపెండ్ అయింది అనుకున్నాం అనుకోండి, టెంపరేచర్ పెరిగితే ఫ్రీక్వెన్సీ పెరగటం అలా జరుగుతుంది. సో ఇది ఇండిపెండెంట్ కాబట్టి ఒకవేళ టెంపరేచర్ పెరిగినా అక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పు అనేది రాదు. సో పీజో ఎలక్ట్రికల్ మెథడ్ దెర్ ఈజ్ సమ్ డిసడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, కాస్ట్ ఆఫ్ పీజో ఎలక్ట్రిక్ మెథడ్ ఈజ్ వెరీ హై. సో ఈ పీజో ఎలక్ట్రికల్ మెథడ్ చేయడానికి మనం ఎక్కువ ఖర్చు అవుతుంది.